మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సూరజ్ ఇక అందరి ముందు, సార్ పారిజాతం గారు మీతో అబద్ధం చెప్తున్నారు. పారిజాతం గారు జోష్న కలిసి ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసు అని అనగానే ఒక్కసారిగా జోష్న పారిజాతం షాక్ అయిపోతారు. ఇక కార్తిక్, బ్రదర్ ఏమంటున్నావు నువ్వు? వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా? అంటే వాళ్ళిద్దరు కలిసే వెళ్ళారన్నమాట. అవును సార్, వాళ్ళిద్దరూ కలిసే వెళ్ళారు. పారిజాతం గారు ఫోన్ చేసి జోష్నకి తన మొబైల్ని తీసుకురాకుండా అక్కడి నుంచి ఎవరికి చెప్పకుండా వచ్చేయమన్నారు. అందుకే జోష్న తన ఫోన్ని అలమరాలో పెట్టి ఎవరికి చెప్పకుండా పారిజాతం గారితో బయటికి వెళ్ళింది. పారిజాతం గారు అలా ఎక్కడికి వెళ్ళిన విషయం జోష్నతో మనతో ఎవరితో చెప్పొద్దు అంది. అందుకనే జోష్న మనతో అబద్ధం చెప్పింది. కానీ పారిజాతం గారు మాత్రం అడ్డంగా దొరికిపోయారు అని ఎనగాలే, ఏంట్రా ఏం కూస్తున్నావు నువ్వు? అయినా పని పట్టలేని వెదవ్వి, రోడ్డు మీద జ్యూసులు అమ్ముకునేవాడివి, పోనీలే అని మా ఆయన కనికరించి నిన్ను ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో వాడిగా చూసుకుంటూ ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన ఇంటి వాళ్ళ మీదే అబద్ధాలు చెప్తావా? ఒరేయ్, అసలు నీలాంటి ఫుట్పాత్ గాల్ని ఇంట్లో ఉంచడమే మేం చేసిన పెద్ద తప్పు. నీలాంటి వాడు ఇంట్లో ఉండకూడదు, బయట ఉండాలి అని వెనకాలనే శివనారాయణ పారిజాతం అని అరుస్తాడు. అవునండి, లేకపోతే మళ్ళీ మనకి ఎన్ని గొడవలు పెడుతున్నాడో ఈ ముదృష్టపోడు. వీడిక్కడే ఇంట్లో ఉంటే ఇల్లు 2 ముక్కలవుతుంది. ఇలాంటి వాడు ఇంట్లో ఉండకూడదండి. ఇలా నమ్మక ద్రోహం చేసేవాడు, అబద్ధాలు చెప్పేవాడు, మోసాలు చేసేవాడు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని వెనకాలనే ఇక కార్తీక్, పారు అనవసరంగా నోరు జారుతున్నావు. నోరు జారట్లేదురా, నేను నిజమే మాట్లాడుతున్నాను. అసలు నాకు ముందు నుంచి ఈ సూరజ్ గాడ్ అంటే అనుమానమేరా. వీడిని నువ్వే ఇంటికి తీసుకొచ్చావు, నువ్వే వీడికి ఉద్యోగం ఇచ్చేలా చేసావు. నీ భార్య నువ్వు కలిసి వీడితో ఆడిస్తున్న నాటకాలు మాకు తెలియదు అనుకుంటున్నావా ఏంట్రా? అవునండి, వీడు కావాలనే వీడిని ఈ ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిందే కాకుండా కావాలని జోష్నతో వీడిని కలిపి వీడికి జోష్ననిచ్చి పెళ్లి చేయడం కోసం వీడిని జోష్న వెనకాల పడేలా చేస్తున్నాడు. వీడు వెనక వేసే వేషాలంటో మీకు తెలుసా? వీడు మన జోష్నని ఇష్టపడుతున్నాడు. జోష్న వెనక పిచ్చుకొక్కలా తిరుగుతున్నాడు. జోష్నని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని రోజు వెనక పడుతున్నాడు. మన ముందేమో మంచోళ్ళ నటిస్తాడు, వెనకేమో జోష్నతో ప్రేమ నాటకాలు ఆడుతూ ఉంటాడు. ఈ విషయం మీకు తెలుసా అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ పారిజాతం అని అంటాడు. లేదండి, నేను నిజమే చెప్తున్నాను. ఎరా నిజం చెప్పు, నేను చెప్తుంది అబద్ధమా? చెప్పరా, చెప్పు అని చెప్పి పారిజాతం సూరజ్ చంప పగలగొడుతుంది. ఒక్కసారిగా సూరజ్, అవును మీరు చెప్తుంది నిజమే, కానీ నేనేమి అబద్ధాలో నాటకాలు ఆడట్లేదు. నేను నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. సూరజ్, అవును సార్, ఈరోజు మీ అందరి ముందు నేను నిజమే చెప్తాను. జోష్న గారి మీద నాకు ఎప్పుడు ఎటువంటి అభిప్రాయం లేదు. కానీ జోష్న గారు ఎప్పుడైతే నా చెంప మీద టచ్ చేశారో ఆ క్షణమే జోష్న లాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. అందుకే జోష్న గారిని నేను ఇష్టపడటం మొదలు పెట్టాను. కానీ జోష్నతో నేను ఎప్పుడు కూడా తప్పుగా ప్రవర్తించలేదు. అలా ప్రవర్తించానని జోష్నతో చెప్పించండి. ఇప్పుడే ఈ క్షణానే మౌనంగా ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని అనగానే, అలా నా మనవరాలు ఎందుకు చెప్తుందిరా? నువ్వు దాన్ని గుట్టంతా నీ దగ్గర పెట్టుకున్నావు కదా అని పారిజాతం అంటుంది. ఇక జోష్న, గ్రాని నన్ను అడ్డంగా ఇరికించేసావుగా అని అనుకుంటూ ఉంటే శివనారాయణ, ఏంటి పారిజాతం నువ్వు అంటుంది? జోష్న గుట్టు సూరజ్ దగ్గర ఉండడం ఏంటి అని అనగానే ఇక సూరజ్, సార్ ఎందుకు పారిజాతం గారు ఆ మాట అన్నారో నాకు తెలుసు. జోష్న ఆ రోజు రౌడీలు తనని కిడ్నాప్ చేస్తున్నారు చూడండి, అదంతటికి కారణం జోష్నే. ఎందుకంటే ఆ రౌడీల్ని నన్ను కొట్టడానికి, నన్ను చంపించడానికి పంపించింది. కానీ వాళ్ళు రివర్స్ అయ్యి జోష్ననే కిడ్నాప్ చేయాలని చూశారు. ఈ విషయం ఎక్కడ మీతో బయటపడుతుందన్న భయంతో జోష్న నా దగ్గర భయపడుతుందని పారిజాతం గారు చెప్తున్నారు అని వెనకాలే ఒక్కసారిగా సుమిత్ర, ఇంకా సూరజ్ అలా నిజం చెప్పేసరికి ఒక్కసారిగా సుమిత్ర జోష్న చెంప పగలు కొడుతుంది. నువ్వు మారవా? మనిషిని చంపించే అంత స్థాయికి దిగజారావా నువ్వు అని వెనకాలనే, మమ్మీ అది కాదు, నోర్మి ఇంకేం మాట్లాడద్దు నువ్వు అని వెనకాలనే ఇక శివనారాయణ, సూరజ్ మరి పారిజాత అలాగే జోష్న ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసన్నో? వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళుంటారు? సార్, పారిజాతం గారు జోష్నను తీసుకొని మాలిని గారి దగ్గరికి వెళ్ళారు.
ఏంటి వీడు ఇలా నిజం చెప్పేస్తున్నాడు, వీడికి ఎలా తెలుసు, వీడి వెనక ఏమైనా సీసీ కెమెరాలు పెట్టాడా ఏంటి అని పారిజాతం అనుకుంటుంది. ఒక్కసారిగా ఇక కార్తీక్ అలాగే దీప సుమిత్ర అందరూ కూడా షాక్ అవుతారు. బ్రదర్, నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నావు? ఎందుకంటే పారిజాతం గారి చేతిలో ఉన్న మాలిని గారి ఉంగరం ద్వారా. అవును, ఈ ఉంగరం మాలిని గారిది. ఆ రోజు చేయిజారి కింద పడిపోతే నేను ఆమెకి ఈ ఉంగరం ఇచ్చాను, నువ్వు ఉంచుకో. ఇంకా అలా అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఆ రోజు మాలిని గారు ఉంగరం నేను ఇచ్చినప్పుడు ఆ ఉంగరాన్ని నేను చూశాను, అలాగే అది ఈ ఉంగరమే అని వెనకాలనే ఒక్కసారిగా ఇక పారిజాతం అబద్ధాలు చెప్పమాకరా, ఇలాంటి ఉంగరాలు ఎన్నో ఉంటాయి, వీడి మాటలు మీరు నమ్మద్దండి అని అంటూ ఉంటే శివనారాయణ పారిజాతం చంప పగలగొడతాడు. ఒక్కసారిగా పారిజాతం, ఏమండి అది అది నోరుబోయి పారిజాతం, నువ్వెప్పుడైతే తడబడ్డావో అప్పుడే అర్థమైంది నువ్వు చెప్తుందంతా అబద్ధమని. సిగ్గులేదు నీకు? మాలిని కలవద్దు, మాలిని మన ఇంటి కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంది అని చెప్తున్నా జోష్నను నువ్వు అక్కడికి తీసుకెళ్ళావంటే ఏంటి నీ ఉద్దేశం చెప్పు? ఆ మాలిని ఇచ్చిన ఉంగరాన్ని ఇక్కడికి తీసుకొచ్చావంటే ఏంటి దాని అర్థం? అంటే మాలినికి నువ్వు అమ్ముడుపోయావన్నమాట. నాకు తెలుసు పారిజాతం, ఎప్పుడైనా ఈ ఇల్లు నాశనం అవడానికి కారణం నువ్వే అవుతావని. కరెక్ట్గా చెప్పావు తాత అని కార్తీక్ అంటాడు. నువ్వు వాగరా అని పారిజాతం అనగానే ఇక సుమిత్ర, అత్తయ్య గారు, ఆ మాలిని గురించి మీకు అందరికంటే బాగా తెలుసు, అలాంటిది మీరు ఎలా జోష్నని తీసుకుని అక్కడికి వెళ్ళారు? చెప్పండి అత్తయ్య గారు, నా కూతుర్ని ఎందుకు అక్కడికి తీసుకెళ్లారు? వాళ్ళ నీడ కూడా నా కూతురు మీద పడకూడదనుకుంటే మీరు జోష్నని అక్కడికి తీసుకెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారు? మాలిని ఉంగరాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఏం నిరూపించాలనుకుంటున్నారు? చెప్పండి అత్తయ్య అని వెనకాలనే ఇక పారిజాతం, క్షమించు సుమిత్ర, నేను చేసింది తప్పే, కానీ మాలిని ఎంతేనా జోష్నకి మేనత్త. ఒక్కసారి నా మేనకోడలను చూడాలనిపిస్తుంది, తీసుకురమ్మంటే తీసుకువెళ్ళాను, అంతకు మించి అక్కడేమీ జరగలేదు. అవును తాత, గ్రాని చెప్పింది నిజమే. షటప్, నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడద్దు. పారిజాతంతో కలిసి నువ్వు కూడా అబద్ధాలు మోసాలు చేయడం స్టార్ట్ చేశావు. తాత, ఉంగరం గురించి నాకు తెలియదు తాత. అవునండి, జోష్నకి ఉంగరం గురించి తెలీదు. నేను కూడా ఈ ఉంగరం వద్దనే చెప్పాను, కానీ మాలినే నా మాట వినకుండా నా చేతిలో పెట్టింది. నిజమండి, కావాలంటే ఒట్టు. నోర్మై, ఇంకొక మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. నిన్ను నెల రోజులు ఇదే వేషంలో ఉండమని చెప్పాను, కానీ నువ్వు మారావని నేను నమ్మే వరకు కూడా నువ్వు ఈ పని మనిషి అవతారంలోనే ఉండాలి. అలాగే ఈ ఉంగరం నా కంటికి కనిపించిందో నేను నిన్నేం చేస్తానో నువ్వు కల్లో కూడా ఊహించుకోలేవు అని చెప్పేసి ఇక పారిజాతం మీద శివనారాయణ సీరియస్ అవుతాడు. ఇక సుమిత్ర, మావయ్య గారు, మరి జోష్న చేసిన తప్పుకి అని వెనకాలనే, చూడమ్మా సుమిత్ర, జోష్న చేసిన దాని గురించి మనం రేపు మాట్లాడుకుందాం. దశరథ ఈరోజు రాత్రికి ఇంటికి వస్తాడు. దశరథతో కూడా మాట్లాడి జోష్న విషయంలో రేపు ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను అని చెప్పేసి శివనారాయణ సూరజ్కి థ్యాంక్స్ చెప్తాడు. ఇక సూరజ్, క్షమించండి సార్, మీ మనవరాలని నేను ఇష్టపడటం తప్పేనని నాకు తెలుసు. కాకపోతే లేదు సూరజ్, నీలాంటి యంగ్ డైనమిక్ అబ్బాయిలు ఇలాగే ఉంటారు. జోష్నని నువ్వు ఇష్టపడడం తప్పు కాదు, కానీ నీ నోటి ద్వారా మేము వింటే సంతోషపడేవాళ్ళం. కానీ ఈరోజు ఈ విషయం తెలిసాక మాకు సంతోషంగానే ఉంది. దీని గురించి మనం రేపు మాట్లాడుకుందాం. కార్తీక్, శ్రీధర్ ఆల్రెడీ వచ్చేసి ఉంటాడు, మీరు ఇక బయలుదేరండి. అవునా తాత, దీప పద బయలుదేరదాం అని చెప్పి ఇద్దరు కూడా బయలుదేరుతారు. ఇంకా ఒక పక్కన శ్రీధర్కైతే కాంచన ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తుంటుంది. ఇక శ్రీధర్ అవి తింటూ, కాంచన, ఒకప్పుడు నేను ఇలాగే నీకు సాయంత్రం పూట ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చేవాడిని, నువ్వు ఇలాగే తింటూ ఉండేదానివి, గుర్తుందా? గుర్తుందండి. ఆ రోజులు ఎంతో సంతోషంగా ఉండే కదా కాంచన. అవునండి, ఆ రోజు ఇప్పటికీ నాకు గుర్తుంది అని కాంచన అంటూ ఉంటే అప్పుడే శ్రీధర్ దీప ఇంటికి వస్తారు. నాన్న, మాస్టారు అని వెనగాలనే, ఒరే కార్తీక్, నీ నోటెమ్మట మళ్ళీ నేను ఈ పేరు వింటానని అనుకోలేదురా అని వెనగాలనే ఇక దీప, మావయ్య గారు, ఇప్పుడు మీకు ఎలా ఉంది? నాకు బాగుందమ్మా, మీ అందరి ప్రేమ నాకు తోడుగా ఉంటే నాకేమవుతుంది అని వెనగాలనే ఇక దీప అలాగే కార్తీక్ చాలా సంతోషపడతారు. ఇక శ్రీధర్, మాస్టారు, మీరు రాగాలే అమ్మ మొహంలో వెలుగొచ్చేసింది. ఇన్ని రోజులు దిగులుగా ఉంది, మీరు రాగాలే ఆ దిగులంతా పోయింది అని వెనగాలనే, అవునరా, కాంచనకి నా మీద ఉన్న ప్రేమే నన్ను మళ్ళీ బ్రతికించింది. ఇది నాకు రెండో జన్మ.
అంటే పునర్జన్మ అని చెప్పేసి అంటాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత అందరూ శివనారాయణ ఇంట్లో ఉంటారు. ఇక దశరథ, బావా ఇప్పుడు నీకు ఎలా ఉంది అని శ్రీధర్ని పలకరిస్తాడు. శ్రీధర్, నాకు ఇప్పుడు బాగానే ఉంది బావా. నువ్వేంటి వరల్డ్ ట్రిప్ వేసావంట కదా? అవునవును, రెస్టారెంట్ల కోసం. ట్రిప్ ఎలా గడిచింది? అంతా బాగానే ఉంది అని చెప్పేసి అంటాడు. ఇంకా సుమిత్ర, అన్నయ్య, వదిన మొహం ఈరోజు వెలుగొచ్చింది, ఇదంతా నీ వల్లే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక శివనారాయణ కూడా, ఈ కుటుంబం ఇంత సంతోషంగా ఉంది, అలాగే ఈ సంతోషంలో మీకు ఇంకొకటి కూడా చెప్పాలని ఇక్కడికి పిలిపించాను అని వెనకాలే పారిజాతం జ్యోత్స్న చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక అప్పుడే సూరజ్ కూడా అక్కడికి వస్తారు. ఇక శివనారాయణ, ఆగరా, నువ్వెక్కడికి వస్తున్నావు? ఇది మా కుటుంబం అందరూ కలిసి మాట్లాడుకుంటున్న విషయాలు, ఇందులో నీ పాత్ర ఏంటి? వెళ్ళరా, వెళ్ళు, దీనికి నీకు ఏ సంబంధం లేదు అని వెనకాలనే పారిజాతం, సంబంధం లేదని నేను నీతో చెప్పానా? సూరజ్ కూడా ఈ రోజు నుంచి ఈ ఇంటి మనిషే, ఈ కుటుంబంలో మనిషే. ఏంటండి మీరు అంటుంది? అవును, సూరజ్ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. సూరజ్కి జ్యోత్స్నకి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నా అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక దశరథ అలాగే సుమిత్ర అవును అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక జ్యోత్స్న, మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను ఈ ఫుట్పాత్ గాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా? అవును, సూరజ్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. అలాగే జ్యోత్స్న, సూరజ్ ఫుట్పాత్ గాడు కాదు, సూరజ్ మన కంపెనీ సీఈఓకి లీగల్ అడ్వైజరు. అలాంటి అతన్ని ఇంకొకసారి తక్కువ చేసి మాట్లాడావంటే నీ చంప పగిలిపోద్ది. అది కాదు మమ్మీ, చూడు జ్యోత్స్న, నీ పెళ్ళైతే ఈ ఆస్తి మొత్తం నీకు దక్కుతుందని ఆ రోజు వీలునామాలో నేను రాశాను. ఆస్తి కావాలంటే నువ్వు సూరజ్ని పెళ్లి చేసుకోవాలి. ఆస్తి నాకు అవసరం లేదు అంటే నువ్వు పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు అని అనగానే పారిజాతం వెంటనే, ఒసి జ్యోత్స్న ఒప్పుకోవే, ఎవడో కొట్టంగానే నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే. ఎలాగో ఈ సూరజ్ గారిని చూస్తుంటే మంచోళ్ళలాగే ఉన్నాడు, నీ వెనక కూడా పడుతున్నాడు, పెళ్లి చేసుకోవే, కనీసం ఆస్తి అని దక్కుతుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక జ్యోత్స్న, సరే నేను పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అని అంటుంది. ఇక సూరజ్ చాలా సంతోషపడతాడు. అలాగే శివనారాయణ, సూరజ్, మరి మీ పెద్దవాళ్ళు? సార్, నాకంటూ ఎవరూ లేరు, నేను ఒక అనాథని అని చెప్పేసి అనగానే ఇక అక్కడున్న కార్తిక్, బ్రదర్, నువ్వు అనాథవి కాదు, నువ్వు నాకు తమ్ముడు లాంటివాడు, కాబట్టి నీ పెళ్లి బాధ్యతలు మేమే తీసుకుంటాం. మా మాస్టారు మా అమ్మ కలిసి నీకు తల్లిదండ్రుల స్థానంలో కూర్చొని పెళ్లి చేస్తారు అని అనగానే ఇక అందరూ కూడా చాలా సంతోషపడతారు. పంతులు గారు ఇంటికి వస్తారు. అయ్యా నమస్కారం పంతులు గారు, ఇదిగోండి నా మనవడు మనవరాలి జాతకం, వీళ్ళ జాతకం చూసి మంచి పెళ్లి ముహూర్తం పెట్టించండి అని అనగానే, అయ్యా వీళ్ళిద్దరి పేరున మంచి ముహూర్తమే ఉంది, ఈ ముహూర్తం దాటితే మళ్ళీ మీరు 10 సంవత్సరాల వరకు వీళ్ళకి పెళ్లి యోగం లేదు. ఏంటి పంతులు గారు మీరు అంటుంది? అవునయ్యా, వీళ్ళిద్దరి జాతకాల్లో పెళ్లి దోషం ఉంది, కాబట్టి వీళ్ళ ఇద్దరి జాతకం ప్రకారం రేపు 10 గంటలకి వీళ్ళ పెళ్లి జరగకపోతే ఇక చచ్చినా వీళ్ళ పెళ్లి జరగదు అని వెనకాలే, అయితే రేపే పెళ్లి జరిపించేద్దాం అని శివనారాయణ అంటాడు. దాంతో సుమిత్ర, మావయ్య గారు, అదేంటి, జ్యోత్స్న ఒక్కగాని ఒక్క కూతురు, ఈ ఇంటి వారసురాలు, పెళ్ళి రేపు అంటే బంధువులకు కూడా కనీసం చెప్పుకోవడానికి టైం ఉండదు కదా. అమ్మ సుమిత్ర, రేపు సూరజ్ పెళ్ళి, సూరజ్ జ్యోత్స్నల పెళ్ళి ఇంట్లో మనందరం మధ్య జరిపిద్దాం. పెళ్ళి అయిపోయినాక రిసెప్షన్ గ్రాండ్గా జరిపిద్దాం, అప్పుడు మన గెస్టులందరినీ కూడా ఇన్వైట్ చేద్దాం. అవును సుమిత్ర, నాన్న చెప్పింది నిజమే, ఈ ముహూర్తం దాటితే వీళ్ళకి పెళ్లి జరగదని పంతులు గారు చెప్తున్నారు కదా అని చెప్పేసి దశరథ అంటాడు. ఇక ఆ మాటతో అందరూ కూడా రేపే పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేయాలి. అన్నీ కూడా, ఒరే కార్తీక్, నువ్వు ఫోన్ చేసి డెకరేషన్ వాళ్ళకి కాల్ చేసి డెకరేషన్ చూసుకో, ఇక భజంత్రీలు ఇవన్నీ కూడా దశరథ నువ్వు చూసుకో. శ్రీధర్, నువ్వు కూడా నా మేనకోళ్ళ పెళ్ళంటే నాకు హడావుడి ఉండదా అని చెప్పేసి అంటాడు. ఇక పంతులు గారు, నేను వెళ్ళొస్తానయ్యా. పంతులు గారు, మీరు ఇక మిగతా పనులు చూసుకోండి సరేనయ్యా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సూరజ్ కూడా ఇక అక్కడి నుంచి బయటికి వస్తాడు. పంతులకి డబ్బులు ఇచ్చి, థ్యాంక్స్ పంతులు గారు, నేను చెప్పినట్టు చెప్పారు. బాబు, ఈ ఇంట్లో ఆ అమ్మాయికి పెళ్లి జరగాలని ఎప్పటి నుంచో ఈ కుటుంబం ఎదురు చూస్తుంది. నువ్వేమో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ముహూర్తానికి దగ్గర ముహూర్తం చెప్పమన్నావు, అందుకే నీకోసం రేపు ఒక్కరోజు ముహూర్తం ఉందని అబద్ధం చెప్పాను.
మీ పెళ్లి జరుగుతుందిలే బాబు అంటూ అక్కడి నుంచి వెళ్తాడు. ఇక సూరజ్ నేను అనుకున్నది జరుగుతుంది అని చాలా సంతోషపడతాడు. ఇక ఉదయం అవుతుంది. సూరజ్ అలాగే జోష్న పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. ఇక జోష్న అయితే పారిజాతంతో గ్రోని ఇప్పుడు పోయి వాడిని నేను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఒసే పిచ్చిదానా, నువ్వు ఈ పెళ్లి గురించి ఆలోచిస్తున్నావేమో, కానీ నేను ఈ కోట్ల ఆస్తి గురించి ఆలోచిస్తున్నాను. ఎన్ని కోట్లు, 100 కోట్లు ఉంటాయో కూడా ఈ ఆస్తి వివరాలు తెలీదు. అంత ఆస్తి నీకే దక్కుతుంది. అంతేకాదు మాలిని ఆస్తిలో నీకు సగం వాటా కూడా ఇస్తానంది. దీన్ని బట్టి చూస్తుంటే నువ్వు కోటీశ్వరాలు అవుతావే. ఇక దీప ఆ కార్తీక్ గడు నేనేమీ చేయలేరు, నా మాట విను అని చెప్పేసి అంటుంది. ఇక జ్యోత్స్న గ్రాని చెప్పింది నిజమే, ఆస్తి లేకుండా దీప బావ ఏమీ చేయలేరు. బావని ఎలా నా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటుంది. ఇక టైం అయ్యేటసరికి సూరజ్ని అలాగే జ్యోత్స్నని పెళ్లి పీటల మీద కూర్చోబెడతారు. ఇక అందరూ కూడా కూర్చొని ఉంటారు. అప్పుడే దక్షిణామూర్తి మాలిని ఇంటికి వస్తారు. వాళ్ళని చూసిన శివనారాయణ, దక్షిణామూర్తి ఈ ఇంటికి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గులేదా? అయ్యో బాబాయ్ గారు, ఎందుకు మా మామయ్య గారిని అలా అవమానిస్తారు? ఈరోజు తన మనవరాలి పెళ్ళి ఎవరికీ చెప్పకుండా గుడ్డు చప్పుడుగా జరిపిస్తున్నారని తెలిసింది. అందుకే మనవరాలి పెళ్ళిని, మేనకోళ్ళ పెళ్ళిని చూద్దామని మేమిద్దరం వచ్చాం. దానికే మీ ఇంట్లో చోటు లేదా ఏంటి అని వెనకాలనే ఇక పక్కనున్న కార్తీక్, తాత పెళ్ళిలో ఇప్పుడు గొడవ ఎందుకు, వదిలే తాత, పెళ్ళయ్యాక ఎలాగో వెళ్ళిపోతారు కదా అని వెనకాలనే ఇక దశరథ పారిజాతం కూడా ఏమీ మాట్లాడరు. ఇంతలోకి సుమిత్ర అలాగే ఆ దశరథ అందరూ కూడా కూర్చుంటారు. ఇక మాలిని, ఏంటో నా మేనకోడలు ఆఫ్టర్ ఆల్ ఆఫీస్లో పనిచేసేవాడిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్, చూడండి మీరు ఇక్కడికి వచ్చింది పెళ్లి చూసి ఆశీర్వదించడానికి, ఇలా దెప్పి పొడవడానికి కాదు అని చెప్పేసి అంటాడు. ఇక సూరజ్ ముహూర్త టైం అవడంతో జోష్న మెడలో తాళి కడతాడు. తాళి కట్టాక, అయ్యా వెళ్ళి తల్లిదండ్రుల ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదం తీసుకోండి అని వెనగాలే ఇక కార్తీక్, ఇంకెవరు, తాత ఆశీర్వాదమే ముందు తీసుకోవాల్సింది అని వెనగాలే సూరజ్ జోష్నతో వెళ్ళి ఒక్కసారిగా అక్కడ ఉన్న దక్షిణామూర్తి కాళ్ళ పడి ఆశీర్వాదం తీసుకుంటాడు. అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక కార్తీక్, బ్రదర్ నువ్వేం చేస్తున్నావు? నేను కరెక్టే చేస్తున్నాను బ్రదర్ అని వెనగాలనే ఇక జోష్న, ఏయ్ మా తాత దగ్గర ఆశీర్వాదం తీసుకోకుండా ఈయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నావేంటి? చూడు, ఈయనే నాకు తాత, అలాగే ఈమె మా మమ్మీ, రేపటి నుంచి నువ్వు వీళ్ళతోనే ఉండాలి. ఏ సూరజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని వెనకాలనే అక్కడున్న శివనారాయణ వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ, సూరజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఇలాగే మాట్లాడతాను రా, ఏం చేస్తారు మీరు అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక కార్తీక్, సూరజ్ ఏయ్ ఏంట్రా, నేను ఎలా కనిపిస్తున్నాను అనుకుంటున్నారు మీ కంటికి? ఈ సూరజ్ అంటే ఎవరనుకుంటున్నారు? దక్షిణామూర్తి మనవడు, మాలినీదేవి ఏకైక వారసుడు. కోట్ల ఆస్తికి వారసుడైన నేను ఫుట్పాత్ మీద జ్యూస్లు అమ్ముకుంటూ దీప గారికి అడ్వైజర్గా ఉంటూ మా కంపెనీకి జరుగుతున్న పోటీలో మా కంపెనీనే నేను దగ్గరుండి ఓడిపించింది ఎందుకనుకుంటున్నారు? మీ నమ్మకాన్ని గెలుచుకోవడానికి. ఇదిగో జోష్న మెడలో తాళి కట్టడానికి. నేను అనుకున్నది జరిగిపోయింది. అత్త, మా అమ్మని మా తాతని నువ్వు మనుషుల్లా కూడా చూడవు. ఈరోజు నుంచి నేను మిమ్మల్ని మనుషుల్లా కూడా చూడను. నీ కూతురు ఇప్పుడు నా భార్య, అది నా ఇంట్లోనే ఉంటుంది. కానీ మీరెవ్వరూ నా ఇంటి గుమ్మం తొక్కడానికి కూడా నేను ఒప్పుకోను. జోష్న, పద నాతో. హౌ డేర్ యూ, ఇంత మోసం చేస్తున్న నీతో నేను ఎలా వస్తాననుకుంటున్నావురా అని జోష్న సూరజ్ మీద చేయి చేసుకోబోతూ ఉంటే ఒక్కసారిగా సూరజ్ జోష్న చేయి పట్టుకొని జోష్న చెంప పగలగొడతాడు. అది చూసినా అక్కడ అందరూ కూడా షాక్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందాం.